మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీ స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడు? నేను నా తండ్రి దగ్గరికి పోతున్నాను, అక్కడ మీ కొరకు నేను స్థలం సిద్ధపరిచి మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది వెళ్తారు అమ్మా? వెళ్తారు. గేటు దగ్గరనే అబ్రహాము ఎక్కడ నీ విశ్వాసం ఎక్కడని అడుగుతాడు. అప్పుడు బ్రదర్ మీ అప్పుడు చేయలేదా, అప్పుడు నేను ఇయ్యలేదా, అప్పుడు చూపలేదా? ఆహాహాహా, ఏం విశ్వాసం అనేది! గొప్ప విశ్వాసమే. ఒక దైవజనుడు ఒకరోజు ఒక ఇంటికి పిలువబడ్డాడు. దేనికోసం అంటే వాళ్ళ ఇంట్లో ఒక అకేషన్ ఉంది. ఏంటది అంటే, మరి పెళ్లి రోజు కారణంగా ఆ భార్య భర్తలు ఇద్దరూ ఆ దైవజనుడి ఇంటికి పిలిచారు. ఆ దైవజనుడి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మంచి డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రార్థన అయిపోయింది, అంతా అయిపోయింది. డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నప్పుడు ఆ ఇంటి ఆవిడ ఏం చేసిందంటే ఒక మంచి ప్లేట్ తెచ్చి ముందు పెట్టింది. పాస్టర్, ఇది వెండి ప్లేట్. ఏంటిది? సిల్వర్ ప్లేట్. సో మీరు చేత్తో తినొద్దు, మీరు చేతితోటి తినొద్దు, ఈ స్పూన్, సిల్వర్ స్పూన్ తోటి తినాలా. అంటే ఈరోజు మీకు భోజనం ఎందులో? వెండి ప్లేట్లో మీకు భోజనం. చాలా హ్యాపీగా అనిపించింది ఆయనకి. వాళ్ళ వైఫ్ కూడా పక్కన కూర్చొని ఉంది. ఇంకా కొంతమంది గెస్ట్లు ఉన్నారు, భోజనం చేశారు. గెస్ట్లు అంటే బయట వాళ్ళు ఎవరు లేరు, అంతా వాళ్ళ ఇంటి వాళ్ళే, రక్త సంబంధులే. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే అందరు వెళ్ళిపోయారు. అందరు ప్లేట్లో ఆ వెండి స్పూన్స్ ఉన్నాయి, కానీ పాస్టర్ గారి ప్లేట్లో మట్టుకు స్పూన్ లేదు. ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చింది, అందరి ప్లేట్లో స్పూన్స్ ఉన్నాయి, మరి ఈ స్పూన్ ఎక్కడ పోయింది? పాస్టర్ గారు ప్లేట్లోనే లేదు. కాబట్టి పాస్టర్ గారే తీసుకొని పోయినట్టున్నాడు అని వీళ్ళు మనసులో పెట్టుకున్నారనమాట. మనసులో పెట్టుకొని ఒక సంవత్సరం గడిచిపోయింది. ఆఫ్టర్ 1 year మళ్ళీ సేమ్ పెళ్లి రోజుకి ఇన్వైట్ చేశారు ఆయన్ని. వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు ఉండబట్టలేక ఉండి అంత అయిపోయే మూమెంట్లో పాస్టర్ గారు ఆ రోజు మరి ఇట్లా స్పూన్ మిస్ అయిందండి, మరి మీరేమన్నా మర్చిపోయి బ్యాగ్లో పెట్టుకొని పోయినారేమో అని ఇండైరెక్ట్గా అడుగుతుంది అనమాట. అవునమ్మా, ఓకే, ఒక పని చేయండి, నీ బైబిల్ ఎక్కడుందమ్మా? నీ బైబిల్ అంటే లోపల ఉంది, తీసుకురాపో అన్నాడంట. తీసుకొని వచ్చింది. ఓపెన్ చేయన్నాడంట. ఓపెన్ చేయగానే అందులో స్పూన్ ఉంది. ఈయన చాలా తెలివైన దైవజనుడు. వీళ్ళ ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో పరీక్షించడానికి ఆ రోజు చివరి ప్రార్థన జరిగేటప్పుడు అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు. వెంటనే ఆ స్పూన్ తీసుకొని ఆమె బైబిల్లో పెట్టేశాడంట. ఒకవేళ ఆమె ఆ రోజు బైబిల్ తీసి చదివి ఉంటే ఆ స్పూన్ దొరికేది. పోనీ రెండో రోజు తీసి చదివినా దొరికేది. పోనీ 1 నెల రోజుల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత దైవజనుడి ఇంటికి వచ్చినప్పుడు ఈయనే తీశాడేమో అడుగుదామని అడిగినప్పుడు ఆయన పిలిచి అడిగిన తల దించుకొని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వాళ్ళకు. నిజంగా యేసుక్రీస్తు ప్రయాసము వ్యర్థమో కాకుండా నిమిత్తము ఈరోజు మనం ఏం చేయాలి అంటే ఆయన వెళ్ళి స్థలము సిద్ధపరిచి తిరిగి ఆయన వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళాలి అంటే నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? నువ్వు ఎంత గొప్ప జ్ఞానివై ఉండాలి కదా. అమ్మగారు అడిగింది, దైవజనుడు ఎప్పుడెప్పుడు అడగల అని వెయిట్ చేస్తూ ఉంది. సందర్భం కోసం చూస్తూ ఉంది. ఆ సందర్భం వచ్చిన తర్వాత ఆమె అడిగింది. ఆయన అడిగిన ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అమ్మా, సంవత్సరము నుండి మరి నువ్వు బైబిల్ ఓపెన్ చేయలేదా? వెండి ప్లేట్లో
భోజనం పెట్టావు అంటే నీ మనసు ఎక్కడుంది? ఎక్కడా? ఆ వెండి స్పూన్ పైన ఉంది నీ మనస్సు, కానీ ఎవరి పైన లేదంట? దేవుని పైన లేదు. మరి ఈరోజు మన జీవితాల్లో మరి నిజంగా మరి మన దృష్టి ఎక్కడుంది? దేవుని పైన ఉందా? దేవుని వాక్యం పైన ఉందా? లేకపోతే దైవజనుడు వచ్చిపోయాడు ఇంటికి, స్పూన్ కనబడట్లేదు, స్పూన్ పైన ఉందా? అమ్మా హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో మనం పొందలేని ఎన్నో ఆశీర్వాదాలను మనం చేతులారా పోగొట్టుకుంటూ ఉంటాం. ఎలా పోగొట్టుకుంటాం? దైవజనుడు పిలిచినప్పుడు భోజనానికి విలువ లేదు. దైవజనుడు పిలిచాడు దేనికోసం? ఆత్మీయ ఆహారము సిద్ధపరిచాను, రండి, వచ్చి ఆ భోజనంలో పాలు పొంది భోజనాన్ని భుజించండి. పరలోక సంబంధమైనటువంటి మన్నా ఈరోజు దేవుడు సిద్ధపరిచాడు మనకి. అది మనం తినడానికి ఇక్కడికి వచ్చాం. ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. 4వ వచనం, నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. చూడండి, ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని చెప్పాను. కానీ తోమా, ఈయన ఎప్పుడు కూడా డౌటే కదా అమ్మా, ఎప్పుడు డౌటే. మనం కూడా తోమాలాగానే, ఇస్తాడంటావా, పోతుందంటావా, పవన్ అనే చెప్పింది కరెక్టా లేకపోతే ఆ దైవజనుడు చెప్పింది కరెక్టా, కంపేర్ చేసుకున్నట్లే మన జీవితం అంతా అయిపోతుంది. తోమలాగా చూడండి, ఇక్కడ ఏమన్నాడు? అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆ మార్గం ఎట్లా ఉంటుంది? ఆ మార్గం ఎక్కడ ఉంది? బస్సులో వెళ్తే వస్తుందా? ట్రైన్లో వెళ్తే వస్తుందా? కొంతమంది అనుకుంటారు బస్ కింద పడితే, ట్రైన్ కింద పడితే పోతామేమో అని. కాదంట, కాదు. నేనే మార్గము. హల్లెలూయా. ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యమును జీవమును. హల్లెలూయా. I am the way, I am the truth. హల్లెలూయా. దేవుడు ఆయన చెప్పిన ప్రతి మాట ఒకవేళ ఈ శిష్యులు అర్థము చేసుకొని ఉంటే ఈరోజు వేరేలాగా ఉండేది మన పరిస్థితి. ఈ అడిగిన వ్యక్తే వచ్చాడు మన దగ్గరికి. మన టైం చూడండి ఎట్లుందో. ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. క్లూ కూడా ఇచ్చాడు, మీకు తెలుసు అన్నాడు. కొంచెం ఆలోచించలేకపోయినాడు. ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కష్టంగా చెప్పేశాడు. నా ద్వారానే రావాలా, ఇంకా వేరే మార్గం లేదు, షార్ట్ కట్స్ లేవు. ఏ వ్యక్తి ద్వారా, ఏ ప్రవక్త ద్వారా, ఏ దైవజనం ద్వారా పరలోకానికి వెళ్ళవు, నా ద్వారా. అందుకే మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావో, ఆ విశ్వాసము ఒక నూతనమైన ఆరంభానికి పునాది వేయబడుతుంది. నువ్వు ఏది మొదలు పెట్టినా, క్రీస్తునందు నేను విశ్వసిస్తున్నాను, ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు. దేవుని శక్తితో మనము ముందుకు సాగి వెళ్ళాలంటే ఎన్నో పోరాటాలు. మొదట్లో పరిచర్య నేను మొదలుపెట్టినప్పుడైతే
ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు, అసలు ఇంకొకరు ఎత్తే పారిపోవాలి, ఆ సంఘాన్ని వదిలిపెట్టి, అన్ని వదిలిపెట్టి. అవి మామూలు కష్టాలు కాదు, ఉన్నాయన్నీ అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి. సాక్రిఫైస్, ఎన్నో పరీక్షలు దేవుడు పెడతాడు. నువ్వు ఇస్తావా, వదులుకుంటావా? వదులుకుంటా. నీ సంతోషాన్ని వదులుకుంటావా? వదులుకుంటా. ధనమును వదులుకుంటావా? ఎస్. ఉద్యోగాన్ని వదులుకుంటావా? ఎస్. ఎన్నో ఆశలు అపవాది పెట్టాడు, నాకు చాలా చూపించాడు. నీకు పలాంది ఇస్తా, వచ్చేసాయి ఒక కంట్రీ, అక్కడ నీకు కావాల్సిన అన్నీ ఏర్పాటు చేస్తాం, రెడీ ఉంది చర్చ్, నువ్వు వెళ్ళి అక్కడ ఆ చర్చ్ని చూసుకోవాలా. మరి ఇప్పుడు ఈ సంఘాన్ని ఏం చేయాలి, నేను ఏం చేయాలి ఈ సంఘాన్ని? అదొక శోధన. అక్కడ వెళ్ళిపోయి ఉంటే ఇల్లు ఉంటుంది, కారు ఉంది, పిల్లలకి ఎడ్యుకేషన్, మొత్తం అంత అక్కడే. నాకేం పని ఉంటుంది? సేవ ఒక్కటి చేయాలంతే. ఎక్కడిలాగా ఉండదు సేవ, భారంతో కూడి ఉండదు. తెప్పి కొడితే 20 నిమిషాలు మెసేజ్ ఉంటుంది. ఇక్కడ మనం గంటలు వాక్యం చెప్పిన, వాక్యంలో ఉన్న సత్యాలను బోధించిన, మనం కొన్నిసార్లు అర్థం చేసుకోం. ఎందుకంటే మనం ఈ లోకములో బ్రతికినంత కాలము దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మనకు సహాయము చేస్తాడు, ఆదుకుంటాడు, అన్ని విధాలుగా దేవుడు మనను అభివృద్ధి పరుస్తాడు. కానీ మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. పగలు రాత్రి తేడా లేకుండా దేవుని సన్నిధిలో దేవుని మొరపెట్టాల, దేవుని ప్రార్థించాల, దేవుని చెయ్యి పట్టుకొని ప్రార్థించాలి, మొరపెట్టాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా, పరలోక ద్వారాన్ని నువ్వు చేరుకోవాలన్నా, ఆయన అన్నాడు, నేనే, నా ద్వారానే వెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా.